ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య సాగుతున్న యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. గత వారం రోజులుగా జరుగుతున్న దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. క్షిపణులు, డ్రోన్ల హోరుతో ఇరుపక్షాల వైపు భారీగా ప్రాణనష్టం జరుగుతోంది. అయితే తాజాగా ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఇజ్రాయెల్, అమెరికా దళాలు ఒక భారీ స్కెచ్ వేశాయి. ఇరాన్ గుండెకాయ లాంటి టెహ్రాన్లోని 3 ప్రధాన ఆయిల్ డిపోలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డాయి. ఈ మెరుపు దాడులతో ఇరాన్ రక్షణ వ్యవస్థ ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. అంతేకాదు టెహ్రాన్ నగరం మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది. ఇజ్రాయెల్, అమెరికా మెరుపుదాడిలో టెహ్రాన్లోని 3 ఆయిల్ డిపోలు పేలిపోవడంతో భారీ మంటలు ఎగసిపడుతున్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆయిల్ నిల్వలు మొత్తం అగ్నికి ఆహుతి కావడంతో ఇరాన్ ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా చైనాకు వెళ్లే ఆయిల్లో దాదాపు 15% వాటా ఈ డిపోల నుంచే సరఫరా అవుతోంది. ఈ విధ్వంసం వల్ల కేవలం ఇరాన్కే కాదు, చైనా లాంటి దిగుమతి దేశాలకు కూడా ఊహించని షాక్ తగిలింది. ఇది గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగేలా చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చేస్తున్న పోరాటం కేవలం ఇజ్రాయెల్ కోసం మాత్రమే కాదని, ప్రపంచ శాంతి కోసమని స్పష్టం చేశారు. మా విజయం ప్రపంచానికి పొంచి ఉన్న భారీ అనుముప్పును, ఉగ్రవాద ముప్పును తొలగిస్తుందని నెతన్యాహు ధీమా వ్యక్తం చేశారు. తమకు సహకరించేందుకు అనేక అగ్రరాజ్యాలు, మిత్రదేశాలు ముందుకొస్తున్నాయని, ఇది ఒక చారిత్రాత్మక విజయమని ఆయన పేర్కొన్నారు. ఈ దాడులతో ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని, ఆర్థిక వనరులను కోల్పోయి తీవ్ర రక్షణలో పడిపోయింది. ఈ పరిణామాలు యుద్ధాన్ని ముగింపు దిశగా తీసుకెళ్తాయా లేదా మరింత ఉధృతం చేస్తాయా అన్నది $1 బిలియన్ ప్రశ్నగా మారింది.